సో అన్న నమస్తే అన్న. ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోవడం కావచ్చు, దాని కింద 8 మంది చనిపోవడం కావచ్చు. సో ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఇష్యూ లాగా మారింది. చాలా మంది కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపై? సింహాచలంలో ఈ రోజు చందనోత్సవ కార్యక్రమంలో భక్తులు రద్దీగా రావటం, అదిగాక వానకి ఆ గోడ నాని పడిపోవడం చాలా దారుణం. ఏదైనా కానీ ప్రభుత్వం ఈ రోజు వెంటనే అక్కడ చర్యలు తీసుకుంటుంది. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేసింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం, అలాగే 3 లక్షలు అనౌన్స్ చేసింది. సెంట్రల్ కూడా 2 లక్షలు, చనిపోయిన వారికి 50,000 గాయపడ్డ వారికి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సో దేవాలయాల మీద ఎందుకు జరుగుతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 2 సార్లు 3 సార్లు జరిగింది. సో ప్రభుత్వ వైఫల్యమేనా, పట్టించుకోవట్లేదు అంటున్నారు. ప్రతిదానికి ప్రభుత్వ వైఫల్యం అంటే ఎలాగండి? ఇప్పుడు గోడ కూలిద్దని ప్రభుత్వానికి ఏమన్నా ముందే తెలుసా? అదేదో వాన నానింది, అసలు గోడ ఎప్పుడు కట్టారో ఆ కట్టిన కాంట్రాక్టర్ ఎవరు, ముందు అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే వానకు నాని పడే అంత క్వాలిటీ లెస్ గోడ కట్టాడు కాబట్టి. అంటే ప్రభుత్వం తప్పు కాకుండా దేవాదాయ శాఖ తప్పిదం అంటే కరెక్ట్ అనుకోవచ్చా? దేవాదాయ శాఖ తప్పిదం అని కూడా నేను అంటలేదు. ఇప్పుడు ఆ గోడ పడిందంటే అదే సిమెంట్ రాయి గోడ అంటున్నారు. ఆ గోడ ఎప్పుడు కట్టారు, కట్టిన కాంట్రాక్టర్ ఎవరు, ఎవరి టైంలో కట్టారు, ముందు ఎంక్వైరీ చేయాలి. అంత క్వాలిటీ లెస్ గా గోడ ఎలా కట్టాడు అంటే, మామూలుగా వాన పడితేనే గోడ పడిపోయి అంత క్వాలిటీ లెస్ గోడ కట్టినందుకు ముందు కాంట్రాక్టర్ ని మేము చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ గోడ పట్టడానికి కూడా కారణాలు ఏంది? వాన వల్ల నానే పడిందా, లేకపోతే ఆ గోడకి ఏదన్నా సపోర్ట్ గా ఏదన్నా అంటే బలమైనది ఏదన్నా తాళ్ళు ఇలాంటి ఏదన్నా సపోర్ట్ కట్టడం వల్ల ఆ గోడ తట్టుకోలేకబడిందా? ఇది అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక దేవాలయం దగ్గర, ఇలాంటిది మళ్ళా జరగకుండా దేవాలయాల దగ్గర కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.